తీర్చిదిద్దాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా. గడిచిన 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీ చేసుకున్నటువంటి దురాచారాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ పత్ర మీడియా చేసినటువంటి అపకారము, ఈ నాయకులు చేసినటువంటి పనితీరు చూస్తే ఈ సభ్య సమాజం సిగ్గుతో తరలించుకునే రకంగా ఉండే కదా సోదరులుగా ఆలోచన చేయండి. ఎన్నికల ముందు చాలా గొప్పగా హామీలు ఇచ్చారు. 143 హామీలు ఇచ్చి ఆ 143 కంటే కూడా అత్యధిక ప్రాధాన్యత సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు. ఇటీవల కాలంలో ఒక నెలన్నర కిందట అనంతపురంలో ఒక సభ పెట్టుకొని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేటువంటి ప్రచారం చేస్తున్నాడు. ఏం కొంతకాలం అందరూ చూశారు కదా పేపర్లో. నేను అడుగుతున్నాను, ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను. మీరు ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఆ యొక్క కాంప్లీట్ ఒకసారి తీసుకోండి. సూపర్ సిక్స్ లో ప్రధానమైనటువంటి హామీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు నెల ప్రకారం 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. ఏమన్నా మీ వార్డులో కానీ మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా ఏ మహిళకైనా ఒక రాగి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. రాగా మరి ఈ సిగ్గు లేని ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రధానమైనటువంటి హామీ ఒక్క మహిళ కన్నా అందించాలని అడుగుతున్నా. మరి అటువంటి ప్రధానమైనటువంటి హామీని మర్చిపోయి సూపర్ హిట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారే, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. దాంట్లో రెండో హామీ ఏంటంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తాము. ఉద్యోగం ఇప్పించకుండా ఉంటే నెలకు 3,000 రూపాయలు వాళ్ళు నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పాడు. ఏం చదువుతారో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే మీ అందరికీ ఎవరికైనా జాబ్ వచ్చాయా? ఏమైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు ధైర్యంగా వచ్చి గ్రామంలో ఒకరికైనా ఉద్యోగం చేసి చూపిస్తారా? ఉద్యోగంలో వ్యక్తులకు ఎవరికైనా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వచ్చినట్టు మీరు చూపిస్తారా అని నేను అడుగుతున్నాను. మరి సిగ్గు లేకుండా నువ్వు కూర్చొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే నమ్మడానికి ఎవరైనా చోట పూలు పెట్టుకోవాలని అని చెప్పి నేను అడుగుతున్నాను. మూడవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఏమని చెప్పండి మా అంటే మీకు 18 నెలలకి కదా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఎంతమంది గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది లబ్ధిదారులకు నువ్వు ఎన్ని విడతలు ఈ యొక్క గ్యాస్ ఇచ్చినావో మీరు దయచేసి ఒక శ్వేతపత్రాన్ని ఇవ్వాల్సిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కోరుతున్నా. లేదు 3 సిలిండర్లు ఇంతవరకు 3 సిలిండర్ కొంతమందికి వచ్చింది, ఎవరికి రాలే. రైతులందరికీ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికీ 1.5 సంవత్సరం అయిపోయిందంటే ప్రతి రైతుకు 30,000 రూపాయలు ఈరోజు రావాలా? ఏమన్నా మీరు చెప్పండి. ఎక్కువ మంది రైతులు ఉన్నారు. ఎంతమంది రైతులకి ఈ యొక్క 30,000 రూపాయలు రాలే? మొట్టమొదటి సంవత్సరం అయితే పూర్తిగా ఎత్తిపోయింది. ఈ రెండో సంవత్సరం 5,000 రూపాయలు కొంతమందికి పడినాయి, కొంతమందికి పడ్డాయి. ఈ పడవల గోడులో కొట్టుకుంటూ ఉంటే గ్రామ సచివాలయంపై అప్లికేషన్ పెట్టి మాకు రాలేదంటే 10 దిగ్గజంగా ఉండాలని ఒకసారి చెప్పండి. నేను విచారిస్తా ఉంటా. ఎంత
ఎంతమందికి వచ్చినాయంటే అన్న సొసైటీకి 100 మందికి ఈ యొక్క 5,000 రూపాయలు రాలేదు అని చెప్తారు. 20,000 పక్కన పెట్టి ఇచ్చినటువంటి 5,000 సొసైటీకి 100 మందికి రాలా. వీళ్ళపై ఎవరికి వాళ్ళ కూడా చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి దయనీయ స్థితిలో ఈ యొక్క సూపర్ 6 ఉంటే దాన్ని సూపర్ హిట్ అని మాట్లాడేటువంటి ఈ నీచమైనటువంటి ముఖ్యమంత్రిని కొత్తగా ఈ రోజు ఏమని చెప్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు PPP మోడల్ అంట. ఏది PPP అంటే PPP మోడల్ ద్వారా మనకి అభివృద్ధి చేసుకోవాలా అని చెప్తున్నాడు. ఇటీవల ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, అన్న ఈ PPP మోడల్ రాష్ట్రం అంతా వచ్చిందో లేదో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం PPP మోడల్ ఏదయ్యా PPP మోడల్ పవన్ కళ్యాణ్ వచ్చిందంటే పవరు ప్రోటోకాల్ ప్యాకేజ్ ఈ 3 వచ్చాయి. అంటే సక్సెస్ఫుల్ గా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యొక్క PPP మోడల్ వచ్చిందని చెప్పి మన గ్రామంలో సామాన్య కార్యక్రమం మామూలు గురించి మాట్లాడుతున్నాడు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి ఈ నియోజకవర్గంలో చూసుకున్నాం. నేను కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బాధ్యతలు అనేక సంవత్సరాలు చేశాను. నేను ఉన్నంత కాలము రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలా, వీలైనంత మాకు తోచినంత సహాయము ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పేదలకు కానీ ప్రజలకు కానీ మేలు జరగాలనే సంకల్పంతో రాజకీయాలు చేసిన తప్పితే ఇటీవల కాలంలో ఈ 18 నెలల రాజకీయం చూస్తే అసలు రాజకీయం అంటే తల తీసుకునే స్థాయి యొక్క నాయకులు తయారైనారు. అవునగత సోదరులు ప్రజాసేవ గురించి ఒక్క కార్యక్రమం ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమం చేశాము లేకపోతే ప్రయత్నం చేశారని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మన మెడికల్ కాలేజ్ ఉంది, 50 సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేస్తే ఆ సీట్లు వద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు పంపిస్తే దాని గురించి కనీసం పోరాటం చేస్తారే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తులు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పెద్ద సంకల్పంతో కూర్చొని అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ కూర్చొని ఇక్కడ మన పులివెందులో ఉన్నటువంటి అరటికి కోర్టు స్కూల్లో చెప్పాడు దాదాపు పూర్తి అయిపోయింది. దాంట్లో ఒకటి కరెంట్ కనెక్షన్ తీసుకొని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. ఈరోజు అరటి రైతులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ఆఖరికి 1,000-2,000 రూపాయలు కూడా కన్ను పలికినటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ఈ కోర్టు స్టేజ్ ఉపయోగించుకొని దాన్ని వారికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందా లేదా? దాని మీద ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడైనా శ్రద్ధ పెట్టారా అని చెప్తున్నాను. లేదు. వేంపల్లిలో ఎక్కడ చూసినా ఈరోజు వేంపల్లిలో పోయినారు, మెయిన్ రోడ్లో మోకాళ్ళు గుంతలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వేంపల్లి సుందరీకరణ పేరుతో ఆ రోజు విస్తరణతో పాటు ఈ పక్కన డ్రైనేజ్ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ ఇస్తే కొంచెం మొదలైన తర్వాత ప్రభుత్వం పోయింది కాబట్టి పూర్తి చేయలేకపోయినా. కానీ ఈ రోజు వరకు కనీసం దాని గురించి మాట్లాడినారని ఈ నాయకులు నేను అడుగుతున్నాను. మాట్లాడకపోగా మీసాలు చూస్తాడు. నేను రిగింగ్ చేస్తున్నాను, నేను ఏం చేస్తామో మీరు చేరైతే చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఎవరైనా మోసగించారేమో, కానీ ప్రతి ఒక్కరికి మోసగిస్తాము, ప్రతి ఒక్కసారి ఇదే చేస్తామంటే అది జరగదు. తప్ప జాగ్రత్త అని ఈరోజు ఇక్కడ నాయకులందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మంచితనాన్ని మీరు చూశారు. ఎందుకంటే వాళ్ళ బొమ్మలు చూస్తే చాలు ఎవరైనా ఓటేసేస్తారు. లక్షల మెజార్టీ వస్తే అది కాదు. ఈరోజు ఒక కొత్త సమస్య వచ్చింది. ఈ యొక్క దౌర్జన్య కార్యక్రమం ఈ యొక్క దుర్మార్గులు కూర్చొని ప్రజాస్వామ్యాన్ని అపార్థం చేసే రకంగా పోలీసులు వాళ్ళని తోడు పెట్టుకొని ఈరోజు డిప్యూటీ ఎన్నికలు ఏ రకంగా చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక మాయని మచ్చ వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గంలో మనం జరిగినటువంటి డిప్యూటీ ఎలక్షన్ జరిగింది. అది జరిగేదానికి వీలు లేదు. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త గుర్తు పెట్టుకోండి. ఏ నాయకుడు అయితే రేపు అవినాష్ రెడ్డి గారికి వస్తారో, ఏ నాయకుడు అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారో
నాయకత్వం నిలుపుకోవాలంటే వీళ్ళు చేసేటువంటి దురాగతాన్ని ఎదుర్కోవాలంటే మీకు ఆ గుర్తింపు వస్తుందని చెప్పి నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి సార్తో నమస్కారం పెట్టుకుంటాం, అవినాష్ రెడ్డి సార్తో నమస్కారం పెట్టుకుంటామంటే జరగదు. మన బాధ్యతగా మనం తీసుకోవాలి. అవసరమైతే ఆలోచించినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శక్తి తెలియదు పోలీసు రంగంగా తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మన మీద రౌడీజంతో పాటు ఈ పోలీసు రంగం కూడా చూపిస్తారు. దయచేసి సోదరులారా, పోలీసులు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడేటువంటి రాజకీయాలతో ఈ యొక్క రౌడీతో పాటు తెలుగుదేశంలో రౌడీతో పాటు పోలీసులతో కూడా పోరాటాలు కావాలేదో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అధికారి ముందుకు వచ్చి మనకు వాళ్ళ అధికారం వినియోగం చేస్తే వాళ్ళ యొక్క తాను తీసేయకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికీ ఈరోజు మిమ్మల్ని అందరికీ అభ్యర్థిస్తున్నా. ఏ సందర్భంలో సిద్ధంగా ఉన్నారా లేదా? ఓట్లు నమ్మకం అడగాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మన దయాలక్ష్యం అక్కర్లేదు. ఆయన బొమ్మ చూస్తే, ఆయన విగ్రహం చూస్తే, అల్లాంటి చూస్తే ఆటోమేటిక్ గా ఓట్లు మన యొక్క బ్యాంకు పడిపోతాయి. దాని గురించి మనం సంభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. మన కర్తవ్యం అంతా అన్యాయం చేసే తెలుగుదేశం పార్టీ రౌడీలతో పాటు అన్యాయం చేసేటువంటి అధికారులు కూడా నిలదీయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి గుర్తు చేస్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన